రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలన అంతమొందించాలని ఒక మంచి ఉద్దేశంతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం జరిగిందని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు మరియు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శుక్రవారం పెద్దాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలు, రాజానగరం అసెంబ్లీ సీట్లను ప్రకటించగానే వైసీపీ కాపు నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కాపులకు వైసీపీ చేసిందేమీ లేదని సుమారు 70 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ జనసేన వైపు చూస్తున్నారని అన్నారు. వారు ఏ నిమిషంలోనైనా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ జనసేన పొత్తుతో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని రాజప్ప పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన ఈ రెండు పార్టీలు కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఒక మంచి ఉద్దేశం, ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుంది, దీన్ని అంతమందించాలంటే కలిపి పనిచేసి ప్రభుత్వం పడగొట్టాలని చెప్పి పొత్తు పెట్టుకోవడం జరిగింది. పొత్తులో భాగంగా ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు రాజోలు, రాజనగరం సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. దాని మీద వైసీపీ కాపు నాయకులు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ పొత్తులో భాగంగా వీళ్ళెదురు అనౌన్స్ చేసుకున్నారు, ఇబ్బంది లేదు, మరి ఎందుకు వీళ్ళు వెళ్ళిపోతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇలా 2 పార్టీలు పెట్టుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో పెద్ద మార్పు వచ్చింది. ఆ మార్పు వచ్చి ఇలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లేదు, ఇంకా వైసీపీ పడిపోయే పరిస్థితి కనపడుతుంది. దాని మీద ఇప్పుడు కానీ కుట్రలు చేస్తున్నారు, 2 పార్టీలను ఎడగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చేసినా ఇలా సాగేది లేదు. మరి ఇలా 2 సీట్లు అనౌన్స్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదు. ఈ కాపు నాయకులు ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నేను ఖచ్చితంగా కాపులకు ఏం చేయను, నేను రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పినా సరే ఇంకా ఆయన సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ సీట్లు పోతాయేమో భయం, ఇప్పటికే చాలామంది సీట్లు పోయినాయి, మరి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా పోతాయేమో భయంతో ఎలా కాపు నాయకులు మాట్లాడుతున్నారు. ఏదేమైనా వేళ పవన్ కళ్యాణ్ గారు 2 అనౌన్స్ చేసి స్వాగతించాం. వేళ మేము కూడా మరలా మాట్లాడుకుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుని అన్ని సీట్లు కూడా ఒక మంచి వాతావరణంలో ఎవరికి ఇబ్బంది లేకుండా మరి సీట్లు అనౌన్స్ చేయడం జరుగుతుంది తొందరలో. అలాగే ఇద్దరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఏర్పాటు చేసి తొందరలో కలిసి సమావేశం కూడా పెడతారని చెప్పి, దీనికోసం వైసీపీ నాయకులు ఆందోళన చెందక్కర్లేదు. మేము ఎలాగైనా విజయం సాధంతో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ వస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పెద్దాపురం నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా మరి మొత్తం టోటల్గా కాన్స్టిట్యున్సీ అంతా ఒక ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇటు పెద్దాపురం మండలం, పెద్దాపురం టౌను, అదేవిధంగా సామలకోట మండలం, సామలకోట టౌను, మొత్తం నియోజకవర్గం అంతా కూడా 2 విడతలుగా మరి ఇక్కడ మన పెద్దాపురంలో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మరి బూత్ లెవెల్లో కానీ అదేవిధంగా మరి వార్డ్ లెవెల్స్లో కానీ మరి రేపు రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్లో ఏ విధంగా పనిచేయాలన్న దాని మీద ట్రైనింగ్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రతి ఓటర్ని కూడా మరి టచ్ చేసి మరి ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేక విధానాలు ఏ విధంగా ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారన్న విషయాలు కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేయాలన్న ఉద్దేశంతో అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా మరి నియోజకవర్గ స్థాయిలో నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.